అన్నదాత సుఖీభవ. ఎండలోకి వెళ్తే అండి నేనెక్కడ వరగైపోతానా మనసు భయమైంది. నేనెందుకు అవ్వడం వడియాలు పెడదాం అనేసి అనుకున్నాను. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. ఈరోజు 3 టైప్స్ ఆఫ్ వడియాలండి ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా పల్చటి అటుకులు తీసుకోవాలండి. తీసుకుని కాస్తంత నీళ్ళు పోసి కడిగేసి పక్కన పెడితే అది ముద్దలాగా అవుతుంది కదా, అందులో పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుని కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు, లేకపోతే లైట్ అండి. సగ్గుబియ్యం మిక్సీ బట్టి ఆ పొడి కూడా ఇందులో వేయాలి. వేసి కిచెన్ ప్రెస్ ఉంటుంది కదా మడుగుల పావు, అందులో వేసి ఇలా వేసుకోవాలి. నాకేంటంటే అది అప్పుడే హ్యాండ్ ఇచ్చిందండి నా కిచెన్ ప్రెస్. సో దాంట్లో ఇంకొంచెం వాటర్ పోసి స్పూన్తో వేసేసాను, బాగానే వచ్చాయి. తర్వాత ఇంకొక గిన్నెలో ఒక గ్లాసు రవ్వకి 4 గ్లాసుల వాటర్ అండి, 4 నుంచి 5 గ్లాసులు. కాస్త ఫుడ్ కలర్ వేసాను, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసాను, అంతే. బాగుంటాయి. ఒక్క 5 మినిట్స్ కనుక అది అయితే కాస్త రవ్వ ఉడికిపోతుందండి. దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకో గిన్నెలో అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి మిల్లెట్స్ పౌడర్ అండి, అది ఉప్పు జీలకర్ర మాత్రమే వేసాను. ఇది ఒక్క 5 మినిట్స్ ఎక్కువ పట్టిందండి ఉడకడానికి, దగ్గరికి అవడానికి. కాస్త ఫుడ్ కలర్ వేసాను మనకి చేంజ్ కోసమని. తెలియాలి కదా ఏ వడియాలు ఏం కలర్ ఉన్నాయంటేనే తెలుస్తుంది, వేరే కలర్లో ఉంటేనే మనకి ఇది అని తెలిసిపోతుంది. అన్నిటిని ఇలా ఒక కాటన్ దాంట్లో మాత్రం చేయొద్దండి, నేను చేసిన తప్పదే, మర్చిపోయాను నేను. పాలిథిన్ షీట్లో కానీ లేకపోతే మన ఈ నైలెక్స్ శారీస్ ఉంటాయి కదా, దాంట్లో అయితే ఈజీగా వస్తాయండి. కాటన్ దానిపైన అయితే బాగానే ఉంటుంది పెట్టేప్పుడు, తర్వాత తీసేయాలంటే కష్టం, వెనకాల తడి చేస్తూ తీయాలండి. కాకపోతే 1 డేలోనే అది చక్కగా ఆరిపోతున్నాయండి ఈ ఎండకి. అంతే, 1 డేలో ఇలా అయిపోయాయి. ఇవి అటుకులే అండి, రవ్వవి, మిల్లెట్స్వి, చాలా బాగున్నాయి. అవి ఒక్క రోజులో ఇలా అయిపోయిన తర్వాత తీసి ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ అనుకుంటాం, కానీ 1 ఇయర్ ఎక్కడ వస్తాయండి, మనం వేపుతూ ఉంటే 1 మంత్లో అయిపోతాయి. పొయ్యి మీద ఆయిల్ పెట్టి చూడండి, ఇవి మిల్లెట్స్వి ఎంత బాగా వచ్చాయో. ఒకటి తర్వాత ఒకటి వేయించి చూపిస్తాను మీకు. రవ్వయి బాగున్నాయి. అన్నిటికంటే కిచెన్ ప్రెస్ నాకు హ్యాండ్ ఇవ్వడం ఏంటో కానీ చిప్స్ లాగా తయారయ్యాయండి అటుకుల వడియాలు. చాలా బాగున్నాయి అసలు, అవి అల్టిమేట్ రుచి కూడా. ఎంత అది చూడండి, చిన్న చిన్న ముక్కలుగా అయ్యాయి కానీ మళ్ళీ టేస్ట్ ఉన్నాయండి. ఇంటిల్లి బాధకి చాలా నచ్చాయి, మీరు నమ్మరు. అవి ఇప్పుడు అయిపోవచ్చాయి, మళ్ళీ చేయాలి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. ఒకసారి నా వీడియోస్ మన ఛానల్కి వెళ్ళి చూసి వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే హజిల్ ఫ్రీ కుకింగ్ అండి, ఎలాంటి పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా కూడా ఎలా చేయాలి సింపుల్ వేలో, సింపుల్ కుకింగ్ అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి నా రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.